హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రిలీజ్ చేసిండ్రు. ఇది చూసుకోవడానికి టీఎస్పీఎస్సీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మీకు హాస్టల్ వెల్ఫేర్ది పైన కనిపిస్తుంది అనమాట. దానిపైన క్లిక్ చేస్తే మీకు 2 లిస్టులు కనిపిస్తాయి. ఒకటి వచ్చేసరికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ మ్యాట్రన్ అండ్ అలాగే వార్డెన్కి సంబంధించి, ఇంకొకటి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2కి సంబంధించి అయితే అక్కడ ఉంది. సో ఇవి రెండు ఏదైతే పెట్టారో అందులో మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసేసుకొని సెర్చ్ చేసేసుకోవడమే. మొబైల్లో చూడకండి, మొబైల్ చూస్తే రావట్లేదు. నేను ఫస్ట్ చూసుకున్నాను ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అని. నా పేరు అసలు అందులో నా హాల్ టికెట్ నెంబరే రాలేదు. తర్వాత మళ్ళీ ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే అప్పుడు కూడా ఒక 5 minutes పాజ్ అయిన తర్వాత వచ్చింది. సో జస్ట్ బీ ఏ లిటిల్ కేర్ఫుల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే హాస్టల్ వెల్ఫేర్ అన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్ కోసం అందరు చూస్తారు కదా, సో అందుకోసమని నోటిఫికేషన్ పెడితే బాగుంటుంది అనేసి ఇది వీడియో చూపిస్తున్నా. హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 1కి సంబంధించిన శాలరీ వచ్చేసరికి 38,000 బేసిక్ పే. అలవెన్సెస్ గురించి నాకు పెద్దగా తెలియదు, జస్ట్ బేసిక్ పే చెప్తున్నాను. అండ్ అలాగే లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ వెల్ఫేర్ అంటే రెండో పీడిఎఫ్ ఉంది చూడండి. దాంట్లో అయితే వాళ్ళకి 35,720 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక ఇది జోన్ వైజ్ అన్నమాట. ఎందుకంటే మనకి అన్ని జోన్ల వైజ్గానే ఇది ఇచ్చారు కాబట్టి జోన్ వైజ్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఏ పోస్ట్కి ఏంటి క్వాలిఫికేషన్ అనేది అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిండ్రు. ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ పెట్టిండ్రు. ఒకసారి ఎవరికైనా కావాలి అనుకుంటే పీడిఎఫ్ పెడతాను. నెక్స్ట్ ఇంకొకటి, ఒకవేళ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అంటే మీ పేరు మంచి మార్క్స్ వచ్చినాయంటే ఉంటుందనే కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది ఎట్లాగో. అట్లా ఒకవేళ ఉన్న వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ యొక్క పీడిఎఫ్, హాల్ టికెట్ నెంబరు, ఆధార్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, ఎస్ఎస్సికి సంబంధించిన సర్టిఫికేట్స్ అదే మీ బర్త్ సర్టిఫికేట్గా కన్సిడర్ చేస్తారు. స్టడీ సర్టిఫికేట్స్ 1 to 7th ఎందుకు అంటే మన నేటివిటీని చెక్ చేసుకోవడం కోసం. డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ ఫర్ క్లెయిమింగ్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ. నెక్స్ట్ వచ్చరికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్, సర్వీస్ సర్టిఫికేట్ ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే, స్పోర్ట్స్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. పిహెచ్ ఉన్న వాళ్ళు పిహెచ్ సర్టిఫికేట్స్ పెట్టాలి. ఈడబ్ల్యూఎస్ అట్లా ఉంటుంది కదా, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్, ఇప్పుడు ఏదైతే రన్ అవుతుందో ఆ ఫినాన్షియల్ ఇయర్ ఉండాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. రిజర్వేషన్కి సంబంధించి కానీ ఏదైనా కూడా ఇక్కడ ఆల్రెడీ మనకు మెన్షన్ అయితే చేసిండ్రు. నెక్స్ట్ ఒకవేళ డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ జోన్కి ఎన్నెన్ని ఉన్నాయంటే కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేకప్ అయితే ఇచ్చిండ్రు. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.